ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టులో ఎలాంటి ఊరట లభించలేదు. కోర్టు ఆయనకు మరో 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తిహార్ జైలుకు పంపింది. కాగా ఈడీ కస్టడీ ఏప్రిల్ 1తో ముగిసింది. ఇక సోమవారం నాడు కోర్టులో జరిగిన వాదనల్లో కేజ్రీవాల్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఈడీ తరపు సొలిసిటర్ జనరల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టులో జరిగిన వాద ప్రతివాదనల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టులో ఎలాంటి ఊరట లభించలేదు. కోర్టు ఆయనకు మరో 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. కాగా సోమవారం నాడు జరిగిన కోర్టు విచారణలో ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తాజాగా సెంథిల్ బాలాజీ కేసును పురస్కరించుకుని ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కోర్టును కేజ్రీవాల్ రిమాండ్ను కోరడం లేదని చెప్పారు. ఇక ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ విచారణ అధికారులకు సహకరించలేదని, అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అలాగే విచారణ అధికారులను తప్పుదోవ పట్టించారని ఎస్వి రాజు కోర్టుకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఆయన కస్టడీ కావాల్సి ఉంటుందని ఆయన కోర్టుకు సమాచారం అందించారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ లాయర్ విషయానికి వస్తే ఆయన కోర్టు సమర్పించిన దరఖాస్తుల్లో తన క్లయింట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భగవద్గీత, రామాయణ్ లాంటి పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. అటు తర్వాత మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపించింది. అటు తర్వాత మరో 4 రోజుల పాటు కస్టడీని పొడిగించింది. కాగా కస్టడీ సోమవారంతో ముగిసింది. ఇదిలా ఉండగా కేజ్రీవాల్కు సంఘీభావం తెలుపుతూ ఇండియా కూటమి ఆదివారం నాడు రామ్లీలా మైదాన్లో మెగా ర్యాలీ నిర్వహించింది. కేజ్రీవాల్ అరెస్టును ఖండించింది. లోక్తంత్ర బచావో ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక, అఖిలేష్ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్, శరద్ పవార్లు హాజరయ్యారు. వీరంతా మోదీ సర్కార్పై మండిపడ్డారు. ఈ ర్యాలీలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్లు కూడా ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. సునీత కేజ్రీవాల్ తన భర్త పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. ఇక కేజ్రీవాల్ సందేశం విషయానికొస్తే ఇండియా కూటమి తరపున తాను 6 గ్యారంటీలు ఇస్తున్నానని అన్నారు. మొదటి గ్యారంటీ విషయానికొస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చూస్తానని, రెండోది దేశంలోని పేదలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని, మూడోది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్కూళ్లను పిల్లలకు అందుబాటులో ఉంచుతాం, నాలుగోది ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్లను నిర్మిస్తాం, అలాగే ప్రతి జిల్లాలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాం, అక్కడ ప్రతి ఒక్కరికి ఉచితంగా చికిత్స అందిస్తామని సునీత కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక 5వ గ్యారంటీ విషయానికొస్తే రైతులు తమ పంటలకు కాను సరైన మద్దతు ధర ఇప్పిస్తామని, 6వ గ్యారంటీ విషయానికొస్తే ఢిల్లీ ప్రజలకు గత 75 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతోందన్నారు. తాము అధికారంలోకొస్తే ఢిల్లీని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ 6 గ్యారంటీలు 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. తాను ప్రకటించిన గ్యారంటీలకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తాను పక్కాగా ప్లానింగ్ వేశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జైల్లో ఉన్నందున తనలో మనోధైర్యం మరింత పెరిగిందన్నారు. త్వరలోనే జైలు నుంచి బయటకొస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపర్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కావాలని కేజ్రీవాల్ను లిక్కర్ కేసులో ఇరికించిందని ఆమ్ ఆద్మీ నేతలు మండిపడుతున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ లేని లోటు పార్టీపై తీవ్రంగా ఉంటుందని వారు అంగీకరిస్తున్నారు.